ఈరోజు అనంతపురం నడి ఒడ్డున ప్రెస్ క్లబ్ అనంతపురం ప్రెస్ క్లబ్ దగ్గర మా ముఖ్యమైన డిమాండ్లు ఒకటి ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే జరపాలి, రెండోది వాళ్ళు వసూలు చేసి సభ్యత్వాలు వసూలు చేసిన డబ్బులు బహిర్గతం చేయాలి, మూడో విషయము అభివృద్ధి మొత్తం కోల్పోయింది కాబట్టి ఇమ్మీడియట్గా జిల్లా కలెక్టర్ కానీ మిగతా వాళ్ళు కానీ దీన్ని చొరవ తీసుకొని ఇమ్మీడియట్గా ఎలక్షన్ జరిపించి ఈ ప్రెస్ క్లబ్ని అభివృద్ధి బాటలో నడిపించాలా. ఈరోజు మొత్తం ప్రెస్ క్లబ్ అంతా పాడైపోయింది. ఇప్పుడు ఈ ఉన్న కమిటీ కూడా ఏమి చేయలేకపోతున్నారు, వాళ్ళే ఒకరికొకరు సరిగా లేరు, దానివల్ల ఈ విధంగా అయింది. ఇమ్మీడియట్గా కొత్త కమిటీ వేసి దీన్ని ఎలక్షన్ జరిపి ఒక అభివృద్ధిలో బాటలో చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం. అది లేని పక్షంలో అయితే మేము ఇదే విధంగా రోజు ధర్నాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. నేను సీనియర్ జర్నలిస్టు. ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరగక కొన్ని ఏళ్ళు అవుతుంది. పెద్దలందరి సూచనల మేరకు ఈరోజు ఈ పరిస్థితి రాకూడదు, యాక్చువల్గా ఈ పరిస్థితి రాకూడదు, రోడ్డు మీద జర్నలిస్టులు కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రెస్ క్లబ్ ఈరోజు ఏ స్థాయిలో ఉందంటే కొన ఊపిరిలో ఉన్న ఒక శవంలా తయారైపోయింది. శవం అంటే నీళ్లు పోయడానికి కూడా ఎవరు లేరు, ఆ పరిస్థితి తయారైపోయింది. మా ప్రధాన డిమాండ్లు మూడే, ఈరోజు రిలే దిశలు పోవడానికి ప్రధాన డిమాండ్లు మూడే. తక్షణం ప్రెస్ క్లబ్కు ఎన్నికలు నిర్వహించాలి. ఒకటి, తక్షణం ప్రెస్ క్లబ్కు ఎన్నికలు నిర్వహించాలి. రెండవది, దాదాపుగా 315 మందితో ఒక్కొక్కరితో 500 రూపాయల చొప్పున 2 లక్షల వరకు వసూలు చేశారు. ఆ 2 లక్షలు ఏమైంది అన్నది నేను ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. ఈ 2 లక్షల మొత్తాన్ని ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ 9 మంది స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆ 2 లక్షల సభ్యత్వాల పేరుతో వసూలు చేసిన 2 లక్షలు బయట పెట్టాలి. సభ్యత్వాల పేరుతో వసూలు చేసిన ఆ మొత్తాలు బయట పెట్టాలి, బహిర్గతం చేయాలి. కలెక్టర్ గారికి జర్నలిస్టులు అంటే చాలా ప్రేమ ఉంది. ఆయన 6 నెలల కిందటే స్వచ్ఛందంగా మీరే ఒక కమిటీ ఏర్పాటు చేసుకోండి, ఎన్నికలు నిర్వహించుకోండి అని చెప్పి ఆయన స్వచ్ఛందంగా చెప్పారు. అందుకు DCMS అధికారులు కూడా స్పందించారు, మనకు కొద్దిగా సహకారం కూడా అందించారు. అయితే ఎవరైతే ఉన్నారో 9 మంది సభ్యులు ఒకరిలో ఒకరికి పొంతన లేక సరైన వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేక 6 నెలలుగా కలెక్టర్ గారు చెప్పినా కూడా 6 నెలలుగా ప్రెస్ క్లబ్ ఎన్నికల వైపు ఎలక్షన్ వైపు దృష్టి సాధించలేదు, అటువైపు అడుగులు కూడా వేయలేదు. ప్రస్తుతం మా పరిస్థితి ఎలా ఉందంటే చిన్న జర్నలిస్ట్ కింద పడినా కూడా 10,000 సాయం చేసేవారు లేరు. నిన్నటికి మొన్న మన ఆంధ్రజ్యోతి రిపోర్టరు రవికుమార్ గారు, మీ అందరికీ తెలిసిన విషయమే, కల్చరల్ రిపోర్టర్గా రవికుమార్ గారు పనిచేశారు అనంతపూర్లో. ఆయన చనిపోతే ఇంత పెద్ద ప్రెస్ క్లబ్ తరఫున 20,000 ఇస్తామని చెప్పిన ఆ మహానుభావులు అందరూ కూడా కమిటీ సభ్యులు ఒక్కరు కూడా కనపడడం లేదు. ఆంధ్రజ్యోతి కుటుంబానికి 20,000 ప్రెస్ క్లబ్ తరఫున సహాయం చేస్తామని చెప్పిన ఆ మహానుభావులు ఎవరు కనపడడం లేదు. ప్రెస్ క్లబ్ దగ్గర డబ్బులు లేవు అనుకుంటే పొరపాటు అండి. ప్రెస్ క్లబ్ దగ్గర బ్యాంక్ అకౌంట్లో 5 లక్షల వరకు డబ్బులు ఉన్నాయి. ప్రెస్ క్లబ్ దగ్గర పాత బ్యాలెన్స్ 5 లక్షల డబ్బులు ఉన్నాయి. ఆ 5 లక్షలు ఏమైంది? జర్నలిస్టుల కుటుంబాలకు సాయం చేయండి మీకు చేతనైతే. గత ఎవరైతే ఎనామస్ చెల్లుకున్నారో గతంలో ఎవరైతే అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకున్నారో వాళ్ళ వద్ద డబ్బులు ఉన్నాయి. వాళ్ళ పేరు నాకు దయచేసి చెప్పదలుచుకోలేదు నేను. గత కమిటీ వాళ్ళ దగ్గర 5 లక్షల డబ్బులు ప్రెస్ క్లబ్ డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు సాయం చేయండి. జర్నలిస్టుల కుటుంబాలు, చనిపోయిన కుటుంబాలకు సాయం చేయండి. ప్రధాన డిమాండ్ ఒకటేనండి, మా ప్రధాన డిమాండ్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు తక్షణం నిర్వహించాలి. రెండో డిమాండ్ వచ్చి సభ్యత్వాల పేరుతో వసూలు చేసిన డబ్బులు తక్షణం బహిర్గతం చేయాలి. మూడో డిమాండ్ ప్రెస్ క్లబ్ ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా కలెక్టర్ గారు చొరవ చూపాలి. ఇవే మా ప్రధాన డిమాండ్లు. అనంతపురం ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు వెంటనే జరగాలి. ఇక్కడ యూనియన్లతోనూ వేటితోనూ ఎవరికి సంబంధం లేదు. ఎవరు యూనియన్లు గొడవలు వారివి. మాకి ప్రెస్ క్లబ్ ఎలక్షన్లు కావాలి, వెంటనే కావాలి. దానికోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం.